అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది, గమనించగలరు. శ్రమ యొక్క శక్తి ఈ ప్రపంచంలో ఎంతో ఉన్నతమైనది. దానిని జయించే శక్తి వేరే దేనికి లేదు. చీకటిని చీదరించుకోకు. కొన్ని ఆలోచనలు, ఆవేశాలు మెరిసేది చిమ్మ చీకటిలోనే. జీవితంలో ఎదురు దెబ్బలు తగలడం మంచిదేనేమో. కాళ్ళకి దెబ్బ తగిలితే వెళ్ళే దారిలో ఎలా నడవాలో తెలుస్తుంది. అదే మనసుకు తగిలితే ఎటువంటి వారితో ఎలా ఉండాలో నేర్పిస్తుంది. నేను సంతోషంగా ఉన్నానంటే నాకు సమస్యలు లేవని కాదు, వాటిని ఎదుర్కోగల శక్తి, ధైర్యం నాకు ఉన్నాయని. ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అనే కోరిక కన్నా ఎప్పుడూ సంతృప్తిగా ఉండాలనే కోరిక విలువైనది. చెట్టుకి డబ్బుకి మాటలొస్తే ఆ రెండూ చెప్పే మాట ఒక్కటే. ఈరోజు నన్ను కాపాడుకో, రేపు నిన్ను కాపాడతా. పేదవాడు కడుపు నింపుకోవడం కోసం తెగిస్తాడు, ధనవంతుడు ఆధిపత్యం కోసం తెగిస్తాడు. కానీ ఈ రెండూ చేయలేక మధ్యతరగతి వాడు కాంప్రమైజ్ అయ్యి బ్రతికేస్తాడు. బాధ్యత తీసుకోలేకపోతే ప్రేమించకూడదు, ప్రేమించాక బాధ్యత బరువు అనిపించకూడదు. జీవితం విసుగు పుట్టడానికి 1000 కారణాలు ఉన్నప్పటికీ జీవిస్తున్నందుకు ఒకే ఒక కారణం, రేపటి రోజు ఇలా ఉండదు అని ఒకే ఒక్క నమ్మకం. ప్రపంచంలో నీకు వేరే శత్రువులు కానీ మిత్రులు కానీ ఉండరు. నీ నడవడికే మిత్రులను, శత్రువులను సంపాదించి పెడుతుంది. ఒకరిని ఓడించడం సులభమే కానీ ఒకరి మనసు గెలవడమే చాలా కష్టం. మంచి మనసుతో చేసిన చిన్న పనైనా మంచి ఫలితాన్ని ఇస్తుంది. పెద్ద మర్రి చెట్టుకు కూడా విత్తనం చిన్నదే కదా. జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకో, ఎప్పుడూ ఎవరిపై ఆధారపడి బ్రతకకు. నీకంటూ ఒక అర్హత ఉండాలి, ఒక గుర్తింపు ఉండాలి. లేని గొప్పతనాన్ని ప్రదర్శిస్తే నీలో ఉన్న నిజమైన గొప్పతనం మరుగున పడుతుంది. 2 నాలుకలున్న పాము కన్నా మన గురించి ఇతరుల దగ్గర 2 రకాలుగా మాట్లాడే మనిషి చాలా ప్రమాదకరం. నిజానికి నగ్నత్వం ఉంటుంది, అబద్ధానికి అందం ఉంటుంది, నమ్మకానికి మాత్రం నీతి నిజాయితీల కవచం ఉంటుంది. సరిగా గమనించి చూడాలి. తప్పు జరిగినప్పుడు మనల్ని వదిలి వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువ. మనతో ఉండి మన తప్పును సరిదిద్ది తోడుండేవాళ్ళు చాలా తక్కువ. వాళ్ళే అసలైన నమ్మకస్తులు. నమ్మకమే జీవితం. బలగం ఎంతున్నా బాధల్లో ఉన్నప్పుడు భరోసా ఇచ్చినోళ్లే అసలైన బంధువులు. మూర్ఖుడితో వాదించకు, చూసేవాళ్లకు తేడా తెలియదు. సంస్కారం బాగుంటే గౌరవం పెరుగుతుంది, మాట బాగుంటే మర్యాద పెరుగుతుంది, నడవడిక బాగుంటే మంచి సంబంధాలు పెరుగుతాయి. అబద్ధాలతో, మోసాలతో కీర్తి ప్రతిష్టలను ఎంత గొప్పగా నిర్మించుకున్నా అవి కుప్పకూలిపోవడానికి ఒక్క నిజం చాలు. అందుకే కష్టమైనా సరే నీతిగా బ్రతకడం మనిషికి ఉత్తమమైన మార్గం. ఎక్కువ తక్కువలు, కులమత భేదాలు ఉండటం మానవ జాతికి అవమానకరం. మహావృక్షం కూడా మౌనంగానే ఎదుగుతుంది. అలాగే మహానుభావులుగా మిగలాలంటే మాటల కంటే చేతలకు ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలి. మరణానికి భయపడటం అంటే చిరిగిన బట్టను వదిలేందుకు భయపడటం. మనం మన కోసం చేసేది మనతోనే అంతరించిపోతుంది, ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిచి ఉంటుంది. లేని గొప్పతనం ఉందని చెబితే ఉన్న గొప్పతనం కాస్త ఊడిపోతుంది. మీలో బలహీనత భయాన్ని పెంచుతుంది. ఆ భయం మీలో మీకే తెలియని అపనమ్మకాన్ని పెంచుతుంది. విద్యను దాచుకోవడం కన్నా అందరికీ పంచితే మరింత పెరుగుతుంది. ఎవరితో అయినా సరే ప్రతిరోజు మాట్లాడడం అలవాటు చేసుకోకండి. ఎందుకంటే సడన్గా వాళ్ళు మాట్లాడడం మానేస్తే మనసు ఆ బాధ తట్టుకోలేదు. నాకు మెత్తగా మాట్లాడి ఐస్ చేయడం రాదు. నా మనస్సుకి కరెక్ట్గా అనిపించింది సూటిగా మాట్లాడతాను. అందుకే నేను ఎవ్వరికి నచ్చను. నువ్వు ఎన్ని సినిమాలు చూసినా నాన్నకు మించిన గొప్ప హీరో కనిపించడు. ఎన్ని గుళ్ళు తిరిగినా అమ్మకు మించిన దైవం కనిపించదు. ఒక ఆడది నీకు అవకాశం ఇచ్చి తన ఇంటికి రమ్మని పిలిస్తే అస్సలు పోవద్దు. ఎందుకంటే అక్కడ నీవు దొరికావు అంటే తప్పంతా నీదే అని నీ మీదకు నెట్టేస్తుంది. ఆమె తప్పు ఏమీ లేనట్టు. జాగ్రత్త.